బాటిల్స్ వచ్చేసి మనకు ఇది వచ్చేసి మనము ప్యూర్లీ ప్లెయిన్ బాటిల్ పెట్టామండి. బాటిల్ ఇదే వేరియంట్ లో మనం రింగ్స్ ఇచ్చాము. రింగ్స్ ఇవ్వడం వల్ల ఏమైతుందంటే బాటిల్ 20 రూపీస్ కి ఇవ్వచ్చు. 250 ml ఒకటి ఇస్తున్నామండి, హాఫ్ లీటర్ ఇస్తున్నాము, లీటర్ ఇస్తున్నాము, 2 లీటర్స్ ఇస్తున్నాము, 20 లీటర్స్ క్యాన్ కూడా ఇస్తున్నాం. డీలర్స్ ప్లస్ డిస్ట్రిబ్యూటర్స్ తో పాటు మనము డిస్ట్రిక్ట్ ఒక సేల్స్ ఆఫీసర్ ని నియమించుకుంటున్నాం. ఎంప్లాయీస్ కూడా కావాలి, అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళు, లేకుంటే వీడియో షేర్ చేయండి. ఎందుకంటే ఒక 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన వాళ్ళు షేర్ చేయడం వల్ల కూడా. మీకు ఈ వాటర్ తీసుకున్నాను. మన వాటర్ తీసుకునేటప్పటికి దీనిలో pH చేస్తున్నా చూడండి. ఇది pH లిక్విడ్ చూడండి సార్, బ్లూ కలర్. మీరు pH చార్ట్ లో చూడండి 8 ఉంటుంది. 8 నుంచి 8.5 లోపు పెడుతున్నాం. 15th లోపు నాకు ఎంతమంది డీలర్లు అయితే అంత ప్రొడక్షన్ అనేది బయటికి ఇవ్వగలుగుతాం. ఎవరైతే డీలర్షిప్ తీసుకుంటున్నారో రిటైలర్ డీలర్షిప్ లో టెస్టింగ్ లిక్విడ్స్ ఉంటాయి, చెక్ చేసి చూపించచ్చు కస్టమర్స్ కి. ప్లస్ ప్రతి మన రిటైల్ అవుట్లెటర్ దగ్గర కూడా మనమైతే లిట్మస్ పేపర్ ఇవ్వాలని ట్రై చేస్తున్నాము. ఒకవేళ అంత లిట్మస్ పేపర్ ప్రైస్ గానీ ఎక్కువైంది అనుకోండి, ఈ లిక్విడ్స్ అనేది ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కూడా మీరు టెస్ట్ చేసి తాగొచ్చు నిజంగా pH ఉందా లేదా అనేసి. దీనిలో మన హైడ్రోజన్ చాలకనా, ఇది ఓన్లీ ఇండివిజువల్ హౌస్ వాళ్ళకి మాత్రమే సరిపోతుంది. ఇప్పుడు మన ఎంఆర్పి వచ్చేసి 22,000 అండి. ఇప్పుడు మనం ఈ సంక్రాంతి సందర్భంగా మనం 18,000కే ఇచ్చేస్తున్నాము. 1 year వ్యారంటీ ఉంటుంది, 3 years సర్వీస్ ఫ్రీ ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ అండ్ ట్రేడ్ నీడ్స్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ సబ్స్క్రిప్షన్ అండి. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఒక బెల్ బటన్ వస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. సో దట్ అప్కమింగ్ వీడియోస్ అన్ని మిస్ కాకుండా చూడొచ్చండి. ఫ్రెండ్స్, ఒక జబర్దస్త్ బిజినెస్ ఆఫర్తో మీ ముందుకు వచ్చేసిన ప్యూర్ జెల్ దగ్గర ఉంచారండి. ప్యూర్ జెల్ మార్కెట్లో ప్రోడక్ట్స్ మనకు తెలుసు, ఇంతకుముందు ఆల్కలైన్ ప్యూరిఫైయర్స్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. బట్ ఫర్ ది ఫస్ట్ టైం ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాటర్ బాటిల్స్ కూడా, అంటే 20 రూపీస్ 250 ml వాటర్ బాటిల్, 500 ml వాటర్ బాటిల్, 1 లీటర్ వాటర్ బాటిల్, 20 లీటర్ వాటర్ క్యాన్స్, ఇట్లాంటివి కూడా మార్కెట్లోకి తీసుకొస్తున్నది. అండ్ ఆల్కలైన్ వాటర్ వల్ల ప్రాఫిట్స్ చాలా వీడియోస్లో మనం చెప్పడం జరిగింది. ప్రాఫిట్ ఏ విధంగా ఉండబోతుందంటే చాలా సింపుల్ ఫండా అండి. ఏం లేదు, మార్కెట్లోకి కొత్తగా ప్రోడక్ట్ లాంచ్ అవుతున్నది. ఎవరైతే దాన్ని గ్రాబ్ చేసి మార్కెట్ చేసుకుంటారో ప్రాఫిట్స్ ఎర్న్ అవుతారు. సేమ్ నార్మల్ వాటర్ ప్రైస్కి అదే వాటర్ ఇచ్చుకుంటున్నారు. అందుకోసం చెప్పి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు, నాకు నమ్మకం ఉన్నది. ఇంకా లెట్స్ గో టు ది వీడియో. హాయ్ అండి, ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నామండి. ఓకే, ఇప్పుడు మనకు వీడియోలో ఏంటి సార్ కాన్సెప్ట్ ఏంటి? ఇప్పుడు వచ్చేసి మన వీడియోలో అంటే మనకు ఆల్రెడీ లాస్ట్ టైం మనం పోస్ట్ చేసిన వీడియోస్ కి ఒక 4 డిస్ట్రిక్ట్ లో నుంచి డిస్ట్రిబ్యూటర్లు సెట్ అయ్యారండి, ప్లస్ డీలర్లు కూడా సెట్ అయ్యారు. ఇప్పుడు మరి ఇంకా మోర్ డీలర్స్ ప్లస్ డిస్ట్రిబ్యూటర్స్ తో పాటు మనము డిస్ట్రిక్ట్ ఒక సేల్స్ ఆఫీసర్ ని నియమించుకుంటున్నాం. ఎంప్లాయీస్ కూడా కావాలి, అంటే ప్రతి డిస్ట్రిక్ట్ ఒక సేల్స్ ఆఫీసర్ అనేది కంపల్సరీ తీసుకుంటున్నాము. ఈ వీడియో చూసి ఎవరైనా సరే అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళు, లేకుంటే వీడియో షేర్ చేయండి. ఎందుకంటే ఒక 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన వాళ్ళు షేర్ చేయడం వల్ల కూడా, షేర్ చేసి మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు ఎంప్లాయీస్ మనకు ఈ కింద కనపడుతున్న నెంబర్లకు రెజ్యూమ్ సెండ్ చేస్తే ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేసేసి వాళ్ళని సేల్స్ ఆఫీసర్ గా నియమించడం జరుగుతుంది. అక్కడ మనకు మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్ నేను చెప్పాను కదా, 4 దగ్గర మ్యానుఫాక్చరింగ్ బాటిల్స్ పెట్టాము. తర్వాత రాను ఈ సంవత్సరానికి 4 నుంచి ఒక 5 ప్లాంట్లలో ఫిల్లింగ్ చేపిస్తాము. నెక్స్ట్ సీజన్ వచ్చేసేటప్పటికి ప్రతి ఎవరి 100 కిలోమీటర్స్ రేడియేషన్ లో ఒక ప్లాంట్ అనేది ఏర్పాటు చేస్తున్నాం. అంటే ప్లాంట్స్ మనకు పెంచే ఆలోచన కూడా ఉంది. మనకు ప్లాంట్స్ పెంచే ఆలోచనలు ఉన్నాయండి. ఆల్రెడీ ప్లాంట్స్ పెంచేటటువంటి కంపెనీస్ తో కూడా టైఅప్ అయిపోయాము. ప్యూరిఫైర్స్ కూడా ఇప్పుడు అమ్ముతున్నారు కదా సార్? ప్యూరిఫైర్స్ అనేది కామన్ అండి. ఇప్పుడు ఇక్కడ మన డీలర్లకు ఓన్లీ ఒక వాటర్ బాటిల్ వల్లనే ఇన్కమ్ అనేది పెట్టలేదు మనము. ఆ డీలర్ పరిధిలో మన కంపెనీకి సంబంధించిన ప్రొడక్ట్స్, ఆల్కలైన్ కి సంబంధించిన ప్రొడక్ట్స్, అది స్టెయిన్లెస్ స్టీల్ వాటర్ బాటిల్ కావచ్చు, అయోనైజర్స్ కావచ్చు, కమర్షియల్ ప్లాంట్ లో ఆల్కలైన్ చేయడం కావచ్చు, డొమెస్టిక్ వాటర్ ప్యూరిఫైర్ కావచ్చు, ఏది సేల్ అయినా కూడా వాళ్ళకి ఇన్కమ్ ఇస్తున్నాము. వాటర్ ప్లాంట్ వాళ్ళ వాటర్ అమ్ముతూ మనకు ప్యూరిఫైర్స్ కూడా మనకు సేల్ చేసుకోవచ్చు. అందులో మనం ఏం కండిషన్ పెట్టాము, మన కంపెనీ డీలర్షిప్ తీసుకోవాలంటే కంపల్సరీ రీటైల్ అవుట్లెట్ పెట్టాలన్నాము. రిటైల్ అవుట్లెట్ అంటే మనకు చిన్న పాన్ డబ్బా మీద సరిపోతుంది. ఓన్లీ వాటర్ బాటిల్స్, దానికి సంబంధించిన బ్రాండింగ్, అంటే ఈ నీళ్లు తాగడం వల్ల ఉపయోగం ఏమి అనేది మొత్తం వాళ్ళకి అక్కడ డిస్ప్లే అవుతుంది. ప్లస్ కూలింగ్ కోసం వాళ్ళకి సమ్మర్ వస్తుంది, కూలింగ్ వాటర్ కోసం ఫ్రిడ్జ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఇవి ఈ వాటర్ తాగడం వల్ల ఫీడ్బ్యాక్ ఎట్లుంది అంటే క్లయింట్లకు, ఇప్పుడు జనాలకు మనం మన ఉద్దేశం ఏమి, స్వచ్ఛ నార్మల్ గా ఒక నార్మల్ మినరల్ వాటర్ కి దీనికి ఏమన్నా డిఫరెన్స్ ఏముంది, మన pH ఇంక్రీజ్ చేయడం వల్ల వాళ్ళకి బెనిఫిట్ కలిగిందా లేదా అనేది మన ఫీడ్బ్యాక్ తీసుకుంటూ, కస్టమర్ ఫీడ్బ్యాక్ తీసుకుంటే మనకు చూపించాలి కదా. ఇప్పుడు మార్కెట్ లో స్వాన్స్ బ్రాండ్స్ ఉన్నాయి, ప్యూర్ జెల్ కొత్తగా వచ్చింది, ప్యూర్ జెల్ వల్ల ఉపయోగం ఉందా లేదా వాళ్ళకు, అవి తెలుసుకోవడం కోసమే రిటైల్ అవుట్లెట్ అనేది కంపల్సరీ పెట్టాలి. ఇప్పుడు వాటర్ బాటిల్స్ అండ్ ప్యూరిఫైర్స్ డిస్ట్రిబ్యూషన్ డీలర్షిప్ ఇస్తున్నారు, సింగిల్ ప్యూరిఫైర్ కూడా ఇస్తున్నారు కదా సార్? సింగిల్ ప్రొడక్ట్స్ యాస్టీస్ అండి. క్లయింట్ కావాలన్న వాళ్ళు ఎవరైతే ఏ ఏరియా నుంచి ఫోన్ చేస్తున్నారో ఆ ఏరియా నియరెస్ట్
మన అవుట్లెట్ ఏముందో అవుట్లెట్ నుంచి పంపిస్తున్నాము. అవుట్లెట్ లేని ఏరియాలో డైరెక్ట్ హెడ్ ఆఫీస్ నుంచి పంపించేస్తున్నాము. అంటే ఇప్పుడు వాటర్ బాటిల్స్ గురించి ప్యూరిఫైర్స్ గురించి కావాలంటే మన ఆఫీస్ ఇక్కడ అడ్రస్ చెప్పండి సార్. ఇక్కడ మన అడ్రస్ వచ్చేసి మెయిన్ టోటల్ మార్కెటింగ్ వచ్చేసి హెడ్ ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్ అండి. కూడా మనకు మెయిన్ రోడ్ కే ఉంది. పిల్లర్ నెంబర్ 982 ఎగ్జాక్ట్ ఆపోజిట్ లోనే మీరు చూసుకుంటే మీకు ఇంకా ఐడెంటిఫై అవ్వాలంటే మా బిల్డింగ్ పక్కనే మ్యాప్ షోరూమ్ కూడా ఉంది. ఐడెంటిఫై మా బిల్డింగ్ ఎదురుగా మలబార్ గోల్డ్ కూడా ఉంది. ఆఫీస్ వచ్చి మనకు మాట్లాడుకోవచ్చు. మరి ఇంత దూరం రాని వాళ్ళు కాల్ చేశారు అనుకోండి, ఆ నియరెస్ట్ లో మన బ్రాంచెస్ ఉన్నాయి. బ్రాంచెస్ కి వెళ్ళి అక్కడ పేమెంట్ చేసినా కూడా ముందు రిజిస్టర్ అయిపోండి. ఎందుకంటే నాకు ఈ మార్చ్ 15th లోపు నాకు ఎంతమంది డీలర్లు అయితే అంత ప్రొడక్షన్ అనేది బయటికి ఇవ్వగలుగుతాం. కాబట్టి ఎవరెవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో, డిస్ట్రిబ్యూషన్ కి ఇంట్రెస్ట్ ఉన్నారా, డీలర్ కి ఇంట్రెస్ట్ ఉన్నారా, ఫస్ట్ కాల్ చేసేసి టోకన్ అడ్వాన్స్ కట్టేసి రిజిస్టర్ అయిపోండి. రిజిస్టర్ అయిపోతే ఆ ఏరియా మాకు ఒక ఐడెంటిఫై అయిపోతుంది. ఇప్పుడు కరీంనగర్ నుంచి మన వీడియో ప్రమోట్ అయిన తర్వాత కరీంనగర్ నుంచి వచ్చారు, రిజిస్టర్డ్ అయిపోయారు, పేమెంట్ కట్టేశారు, కరీంనగర్ డిస్ట్రిబ్యూషన్ తీసేసుకున్నారు. తర్వాత హైదరాబాద్ లో 2 జోన్ల కలిపి తీసుకున్నారు ఇంకొక అతను. తర్వాత వచ్చేది నంద్యాల నుంచి డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది, తర్వాత కర్నూలు డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. అంటే మనకు ఆ ఏరియా వరకు అయితే మనకు ఫిల్ అయిపోయింది. ఇంకా మళ్ళీ వేరే వాళ్ళకి చెప్పడానికి ఆస్కారం ఉండదు. ఎంతసేపైనా వాళ్ళకు డీలర్లను సెట్ చేయడము, ఆ డీలర్ల కింద ఎంప్లాయీని సెట్ చేయడము అనే ప్రాసెస్ ఒక ప్రాస్పెక్ట్ మీద ముందుకు వెళ్ళిపోతున్నాము. మనకు మినిమం ఇన్ని కేసెస్ తీసుకోవాలని ఉంది సార్. ఇక్కడ అది మినిమం ఇన్ని కేసెస్ అంటే ఇక్కడ మనము అలాంటి టార్గెట్ ఏం పెట్టలేదు అండి ఎవరికి. ఇక్కడ మేము రిక్వైర్మెంట్ బట్టి మేము పంపిస్తూనే ఉంటాం. ఎందుకంటే డిస్ట్రిక్ట్ వైజ్ గా మన సేల్స్ ఆఫీసర్ ఉంటారు. ఆ సేల్స్ ఆఫీసర్ అనేది మినిమం రిక్వైర్మెంట్ పెడతారు. ఇక్కడ మనం డీలర్ డిస్ట్రిబ్యూటర్లకు ఏం పెట్టామంటే వాళ్ళకి సరుకు ఎవరేం పెట్టట్లేదు, ఓన్లీ మన దగ్గర డిపాజిట్ మాత్రమే పెడుతున్నారు. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ తీసుకోండి, డిస్ట్రిక్ట్ మొత్తం తన కంట్రోల్ లో ఉంటుంది. అంటే ఆ డిస్ట్రిక్ట్ లో ఎంతమంది డీలర్లు రావచ్చు, ఎంతమంది రిటైలర్లు రావచ్చు, వాళ్ళందరికీ ఈయననే సూపర్ స్టాకిస్ట్ మాదిరిగా. ఇతను మళ్ళీ స్టాక్ ఏం పేమెంట్ పెట్టట్లేదు, ఓన్లీ కంపెనీలో 5 లక్షలు డిపాజిట్ చేస్తున్నారు. ఆ డిపాజిట్ చేసినందుకు ఆ 5 లక్షల మీద సరుకు అనేది మనం రిలీజ్ చేస్తున్నాం. అంటే మనకు 5 లక్షల డిపాజిట్ మొత్తం టోటల్ ప్రొడక్ట్స్ ఇచ్చేస్తున్నాము. ఈ ప్రొడక్ట్స్ పోయిన తర్వాత మార్కెట్ లోకి వెళ్ళిన తర్వాత మినిమం 10 నుంచి 12 రోజులు మనం క్రెడిట్ ఫెసిలిటీ వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ నుంచి వాళ్ళ డీలర్లకు ఇవ్వడము, డీలర్లకు కూడా ఇప్పుడు డీలర్ ఉన్నారు, డీలర్ 1 lakh డిపాజిట్ పెడతారు. అతనికి మినిమం 50,000 నుంచి 70,000 వరకు ప్రోడక్ట్ వెళ్ళిపోతుంది. ప్రోడక్ట్ వెళ్ళిపోయిన తర్వాత మార్కెట్ లోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక 10 to 15 days అతను కూడా ఫైనాన్షియల్ గా ఇది అవుతుంది కదా, మళ్ళీ స్టాక్ అమౌంట్ పెట్టకుండా అతను మళ్ళీ ఆ అమౌంట్ రికవర్ చేసేసి డిస్ట్రిబ్యూటర్ కి ఇస్తారు, డిస్ట్రిబ్యూటర్ మనకు చేస్తారు. అట్లా ఈ విధంగా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఒకరి ఏరియాలో ఇంకొకరు ఎంటర్ కాకుండా అనేది మన బాటిల్స్ కూడా వేరియంట్స్ మార్చుకుంటూ వచ్చాము. ఇప్పుడు ఇది వచ్చేసి ఎంఆర్పి 25-30 రూపీస్ ఎంఆర్పీ లో ఇది వస్తుంది. సేమ్ ఇంత బడ్జెట్ పెట్టలేము అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మార్కెట్ ఎట్టుందంటే వాటర్ బాటిల్ అంటేనే 20 రూపాయలు, అది ఫిక్స్ అయిపోయింది మార్కెట్. కానీ వాటర్ బాటిల్ 20 రూపాయలు ఫిక్స్ అయిపోయింది. ఆల్కలైన్ వాటర్ అంటే ఏమని తెలియజేయడం కోసం మనం వచ్చాము. ఫస్ట్ క్లయింట్ తాగి చూస్తేనే కదా ఫీడ్బ్యాక్ ఇచ్చేది. దీనికి ఇన్ని రోజులు మేము తాగుతున్న pH తక్కువ వాటర్ తాగుతున్నాము, అప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు 20 రూపాయలు పెట్టైనా సరే ఈ ప్యూర్ జెల్ వాటర్ తాగాము, దీని నుంచి మనకి ఏం మేలు కలిగింది. నేను చెప్తున్నట్టు ఇన్స్టెంట్ ఎసిడిక్ ప్రాబ్లం తగ్గిపోతుంది, అది కలిగిందా లేదా, కంటిన్యూగా తాగుతున్న వాళ్ళకు బీపీ కంట్రోల్ ఉంది లేదా, షుగర్ అంటే హెల్త్ పరంగా అయితే ఏమేం బెనిఫిట్స్ కావాలనో అవన్నీ బెనిఫిట్స్ అందాయా లేవా, అది అందినప్పుడు మా కంపెనీ సక్సెస్ అయినట్టు. సార్ మా బాటిల్స్ గురించి కూడా చూద్దాం సార్. బాటిల్స్ ఎలా ఉంటాయి చూడండి. బాటిల్స్ వచ్చేసి మనకు ఇది వచ్చేసి మనము ప్యూర్లీ ప్లెయిన్ బాటిల్ పెట్టామండి. ఇది కొద్దిగా ఎంఆర్పి ఎక్కువ ఉంటుంది, 25-30 రూపీస్ లో ఉంటుంది 1 లీటర్ కి. మనం వచ్చేసి ఇదే వేరియంట్ లో సేమ్ బాటిల్ ఇదే వేరియంట్ లో మనం రింగ్స్ ఇచ్చాము. రింగ్స్ ఇవ్వడం వల్ల ఏమైతుందంటే బాటిల్ 20 రూపీస్ కి ఇవ్వచ్చు. ఇక్కడ ఈ బాటిల్ మనం ప్లేన్ పెట్టడం వల్ల మినిమం మాకు 36 గ్రాములు పడుతుంది ఓన్లీ ఎంటీ బాటిల్. ఇది ఓన్లీ ఎంటీ బాటిల్ ప్రైస్ వచ్చేసి మనకు 6 రూపీస్ కి 7 రూపీస్ మనకి ఎంటీ బాటిల్ వస్తుంది. మిగతా లేబుల్ వచ్చేసి ఈ లేబుల్ కి వచ్చేటప్పటికి 2 రూపాయలు లేబుల్ పడుతుంది. ఇట్లా ప్రొడక్షన్ పెంచుకోలేక ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఎంఆర్పి ఎక్కువ ఉంటుంది. ఇది ½ లీటర్, అది ½ లీటర్ అండి. బ్రాండ్ ఇంకా అంటే క్వాంటిటీ ఇంకా ½ లీటర్ 1 లీటర్ ఇంకా మనం వచ్చేసి 250 ml ఒకటి ఇస్తున్నామండి, ½ లీటర్ ఇస్తున్నాము, లీటర్ ఇస్తున్నాము, 2 లీటర్స్ ఇస్తున్నాము, 20 లీటర్స్ క్యాన్ కూడా ఇస్తున్నాం. 20 లీటర్స్ క్యాన్ కూడా ఇస్తున్నాం. అంటే అది పెద్ద పెద్ద వాళ్ళకి ఎవరైనా అంటే ఫంక్షన్ హాల్స్ కావాలంటే ఫంక్షన్ హాల్స్, లేదా ఒక క్లయింట్ మనకు రెగ్యులర్ మన వాటర్ తాగుతామన్నారు, రెగ్యులర్ వాటర్ క్యాన్ తీసుకుంటామన్నారు, అలాంటి వాళ్ళకి కూడా క్యాన్ కూడా సప్లై చేస్తున్నాం. అంటే దీని ఎంఆర్పి కూడా ఉంటుంది సార్? ఎంఆర్పి ఉంటుందండి, మ్యానుఫాక్చరింగ్ డేట్ ఉంటుంది, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, అన్ని సర్టిఫికేట్స్ కూడా అన్ని సర్టిఫికేట్స్ అండి. ఎక్కడికెక్కడ మనము ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎలాంటి ఇవి లేకుండా అన్ని పర్ఫెక్ట్ గా సర్టిఫికేట్స్ తోనే మార్కెట్ లోకి వెళ్తున్నాం. ఓకే సార్. నార్మల్ మినరల్ వాటర్ కి మనకు మన ఆల్కలైన్ వాటర్ కి బెనిఫిట్స్ ఏంటి సార్? మన నార్మల్ మినరల్ వాటర్ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ తీసుకునేటప్పటికే ఒకవేళ మినరల్స్ మనకు కావాల్సిన 100 నుంచి 150 ఉన్నా కూడా pH అనేది ఇంక్రీజ్ ఉండదండి. ఈ pH అనేది మనకు మోర్ దాన్ 7 కంటే డౌన్ ఉంటుంది, అంటే ఎసిడిక్ నేచర్ లో ఉంటుంది. ఈ ఎసిడిక్ నేచర్ లో ఉండడం వల్ల ఏమైతుందంటే మనకు డైజెషన్ లో
ఇంపాక్ట్ కలిగి డైజెషన్ ఇబ్బంది కలుగుతుంది. ఓకే. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ లకి ఇప్పుడు మీరు చేస్తారు, మీరు గ్యాస్, ఇప్పుడు అందరికి గ్యాస్ స్టవ్ ఉన్నాయి, గ్యాస్ స్టవ్ ఉన్నాయి కాబట్టి గ్యాస్ స్టవ్ మీద రైస్ వండుకుంటున్నారు. మీరు రైస్ వండుకోవడం అయిపోయిన తర్వాత ఏం చేస్తారు, గ్యాస్ కట్టేస్తారు. మళ్ళీ గ్యాస్ ఎక్కువ పెంచితే మీరు వండుకుంటుంది చెడిపోతుంది, పనికి రాకుండా వెళ్ళిపోతుంది. సేమ్ అదే మనం తిన్న ఆహారం డైజెషన్ అయిన తర్వాత మనం న్యూట్రలైజ్ చేయడం కోసము pH ఉన్న వాటర్ తాగాలి. అంటే ఒకప్పట్లో గ్రౌండ్ లెవెల్ వాటర్ తాగుతున్నాము, 7+ తాగుతున్నాము, ఆ వాటర్ తాగాలి. ఇప్పుడు మనం వచ్చేటప్పటికి ఎసిడిక్ లో తాగుతున్నాము. ఇక్కడ డైజెషన్ కావడం కోసం ఎసిడిక్ ఆమ్లాలు రిలీజ్ అవుతున్నాయి, మళ్ళీ మనం దానిలో న్యూట్రలైజ్ చేయడం కూడా ఎసిడిక్ వాటర్ తాగుతున్నాము. అప్పుడు ఎసిడిక్ ఎక్కువైపోయి మనకు డైజెషన్ ఇంపాక్ట్ పడుతుంది కదా. ఈ డైజెషన్ లో ఇంపాక్ట్ ఎప్పుడైతే పడుతుందో అప్పుడు గ్యాస్ ట్రబుల్ అనేది అటాక్ అవుతుంది. ఇది అటాక్ అయిన వెంటనే మన కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. కొలెస్ట్రాల్ పెరిగిపోయిన వెంటనే ఎనర్జీ లెవెల్ తగ్గిపోతాయి. ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోయిన వెంటనే ఇమీడియట్ గా ఏమైతుంది, బరువు పెరుగుతారు, తర్వాత బీపీ అనేది వస్తుంది, తర్వాత షుగర్ అనేది, హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. వన్ బై వన్ మనమే కొనుక్కుంటున్నాం కదండి. మన దాంట్లో ఎంత ఉంటుంది సార్ మనకు pH వచ్చేసి ఇప్పుడు 8.5 పెడుతున్నామండి. 8.5 పెట్టడం వల్ల ఇన్స్టెంట్ రిజల్ట్ అనేది కలుగుతుంది. ఒకసారి చూద్దాం సార్, టెస్ట్ చేసి చూద్దాం మన వాటర్ ని అసలు ఏంటి pH ఎంత ఉంటుంది. ఓకే చూడండి, మీకు ముందునే బాటిల్ ఓపెన్ చేస్తున్నాను. మీకు ఈ వాటర్ తీసుకున్నాను. మన వాటర్ తీసుకునేటప్పటికి దీనిలో pH చేస్తున్నా చూడండి. ఇది pH లిక్విడ్ చూడండి సార్, బ్లూ కలర్. మీరు pH చార్ట్ లో చూడండి 8 ఉంటుంది. 8.5 8 నుంచి 8.5 లోపు పెడుతున్నాము. అంటే 7.5 పైన ఉంటుంది, 8.5 లోపల ఉంటుంది. మళ్ళీ మోర్ దాన్ 9 తాగకూడదు. 9 తాగితే అది గ్రీన్ టీ మాదిరిగా క్యాన్సర్ పేషెంట్ల కోసం. అది మోర్ దాన్ 10 ఉంది అనుకోండి, అది ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ క్లీనింగ్ కోసం. కాబట్టి మనం పర్ఫెక్ట్ గా మెజర్మెంట్స్ పెట్టేసి 7.5 నుంచి 8.5 వరకు వాటర్ ఇస్తున్నాము. ప్లస్ దీంతో పాటు ఇన్స్టెంట్ ఏం చేస్తున్నాం అంటే కొద్దిగా మనం నెగిటివ్ వార్పి కూడా -350 నెగిటివ్ వార్పి కూడా ఫిల్ చేస్తున్నాము. చూడండి ఈ వాటర్ మనం వార్పి టెస్ట్ చేస్తున్నాము. చూడండి మన వాటర్ వచ్చి పింక్ కలర్ లకు మారిపోయింది. పింక్ కలర్ లకు మారిపోయింది అనుకోండి, నెగిటివ్ వార్పి ఉన్నట్టు. ఈ నెగిటివ్ వార్పు వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఏదైనా డిసీజ్ అటాక్ అయినా కూడా వాళ్ళంతా వాళ్ళ యాంటీబాడీస్ ఉత్పత్తి అయ్యి మనకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఇట్లా అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇవి కూడా మన రిటైల్, ఇప్పుడు ఎవరైతే డీలర్షిప్ తీసుకుంటున్నారో రిటైల్ డీలర్షిప్ లో టెస్టింగ్ లిక్విడ్స్ ఉంటాయి, చెక్ చేసి చూపించచ్చు కస్టమర్స్ కి. ప్లస్ ప్రతి మన రిటైల్ అవుట్లెటర్ దగ్గర కూడా మనమైతే లిట్మస్ పేపర్ ఇవ్వాలని ట్రై చేస్తున్నాము. ఒకవేళ అంత లిట్మస్ పేపర్ ప్రైస్ గానీ ఎక్కువైంది అనుకోండి, ఈ లిక్విడ్స్ అనేది ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కూడా మీరు టెస్ట్ చేసి తాగొచ్చు నిజంగా pH ఉందా లేదా అనేసి. మనకు డిస్ట్రిబ్యూషన్షిప్ డీలర్షిప్ అంటున్నారు కదా, అసలు ఎలా ఉంటుంది, బెనిఫిట్స్ ఎలా ఉంటాయి? సార్ ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ అనేటప్పటికే డిస్ట్రిక్ట్ 5 లక్షల రూపాయలు డిపాజిట్ పెట్టాలండి. మొత్తం డిస్ట్రిక్ట్ మొత్తం అతని కంట్రోల్ లోనే ఉంటుంది. అతని అండర్ లో మినిమం 10 నుంచి 15 మంది డీలర్లు కూడా ఉంటారు. ఆ డీలర్లను వాళ్ళు సెట్ చేసుకోవచ్చు. ప్లస్ కంపెనీ తరఫు నుంచి కూడా డీలర్లు కావడం కోసం అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడము. డీలర్లకు మనం 90% ఇక్కడ టెలికాలర్ల ద్వారా లేకుంటే నేను మాట్లాడడం వల్ల కానీ డీలర్లకు అందరికి ఎక్స్ప్లెయిన్ చేసేసి ఆ లిస్ట్ ఫైనలైజ్ చేసి డిస్ట్రిబ్యూటర్ కి ఇస్తాం. డిస్ట్రిబ్యూటర్ 1 by 1 డైరెక్ట్ గా వెళ్ళేసి మాట్లాడేసి వాళ్ళను ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకి, బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి. బ్రాండింగ్ మేమే చేస్తున్నామండి. బ్రాండింగ్ పరంగా ప్రమోషన్, డిస్ట్రిబ్యూటర్ కి బ్రాండింగ్ పరంగా ప్రమోషన్ పరంగా ఆ బాధ్యతలు అనేది ప్యూర్జెల్ తన భుజాల మీద వేసుకుంది. దాని పరంగా టెన్షన్ అవసరమే లేదు. ఇప్పుడు మార్కెట్ లో వాటర్ బాటిల్స్ వస్తున్నాయి చాలా, ఆయనతో వాళ్ళు వాటర్ బాటిల్స్ ఒక ప్రైజ్ కి ఇచ్చేస్తున్నారు, అమ్ముకోరి మీరే చేసుకొని ఏదైనా చేసుకొని అంటున్నారు. అట్లా కాకుండా దీని వల్ల ఉపయోగాలు ఏమన్నట్టున్నాయి అనేది ప్రతి రిటైల్ షాప్ కి బోర్డ్స్ కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఇంకా ఇంకేం ప్రొవైడ్ చేస్తుంది సార్? బ్రాండింగ్ తో పాటు ఇంకేం ప్రొవైడ్ చేస్తున్నారు? బ్రాండింగ్ తో పాటు మనకు స్టాల్స్ ఇస్తున్నాము. దీని వల్ల బెనిఫిట్స్ కావడానికి స్టాల్స్, అది ఏదైనా ఇప్పుడు ఎగ్జిబిషన్ పడింది, ఏదైనా ఫంక్షన్ పడింది, దీని ప్రత్యేకత మనం చూపిస్తే గానీ తెలియదు కదా. తర్వాత సెలబ్రిటీ యాడ్ ఒకటి ప్రిపేర్ చేపిస్తున్నాము. ఈ వాటర్ వల్ల బెనిఫిట్స్ ఏమనేది ఒకటి ఇంగ్లీష్, ఒకటి కార్పొరేట్ స్టైల్ యాడ్ ఒకటి రెడీ అవుతుంది. ఇవి అన్నిటికీ మేమే చూసుకుంటున్నాము. 5 లక్షలు ఇప్పుడు ప్రొడక్ట్స్ కూడా వస్తాయి కదా సార్? వస్తాయండి, ప్రొడక్ట్స్ కూడా వస్తాయి. స్టాక్ కూడా ఇస్తున్నాము. డిస్ట్రిబ్యూషన్ హబ్ లో కానివ్వండి, డీలర్ హబ్ లో కానివ్వండి, వాటర్ ప్యూరిఫైర్ సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి. ప్లస్ ఆ ప్రొడక్ట్స్ బుక్ అయినా దీని మీద కూడా వాళ్ళకి లాభం ఇస్తున్నాము. నాట్ ఓన్లీ వాటర్ బాటిల్స్ మీద ఒక్కట దాని మీదనే వాళ్ళకి ఆదాయం ఇవ్వట్లేదు. ప్యూరిఫైర్స్ బుకింగ్ వచ్చినా కూడా వాళ్ళేం మళ్ళీ దానికి ఇన్వెస్ట్మెంట్ పెట్టట్లేదు. జస్ట్ ప్యూరిఫైర్ బుకింగ్ వచ్చినా కూడా దాని మీద కూడా అతనికి పర్సెంటేజ్ ఇస్తున్నాము. 10% ఇస్తున్నాము, డిస్ట్రిబ్యూటర్ కి 15% ఇస్తున్నాము. ఇక్కడ అందరము ఒక ఫ్యామిలీ అన్నట్టు 1 by 1 ముందుకెళ్ళి వాటర్ బాటిల్స్ కాకుండా ప్యూరిఫైర్స్ కూడా దానిలో ఇంక్లూడ్ చేసేసి మనకు చేస్తున్నాం. మనకు ప్యూరిఫైర్స్ గురించి కూడా మనకు డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర బ్రాండింగ్ అవన్నీ ఇచ్చామండి. ఒకప్పట్లో ఓన్లీ ప్యూరిఫైర్లకు మాత్రమే డీలర్షిప్ ఇచ్చాము. కానీ ఇప్పుడు ప్యూరిఫైర్లకు ఒకటి సపరేట్ అట్లా ఇవ్వట్లేదండి. టోటల్ అన్ని ఇప్పుడు ప్యూర్జెల్ ని జర్నీ చేస్తున్నారు. ప్యూర్జెల్ ఏమి తయారు చేసే దాని తరపు నుంచి అన్ని లాభాలు వాళ్ళకు పొందాలి. అంటే వాళ్ళ ఇష్టం సార్, కంపల్సరీ తీసుకోవాలని ఉందా? వాళ్ళు తీసుకునేది మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ ఏం పెట్టట్లేదు వాళ్ళు. మనం అడిషనల్ గా బోనస్ ఇది.
ఆటోమేటిక్ గా ఆ డిస్ట్రిక్ట్ అతను తీసుకున్నారు, డిస్ట్రిక్ట్ లో ఏ ఆర్డర్ వచ్చినా అతనికి ఇస్తున్నాం మనం బోనస్. అంటే వాళ్ళు చేసుకుంటే చేసుకోవచ్చు, మనకు వాళ్ళు ఇంకా ఇంట్రెస్ట్ పెట్టి చేసుకుంటే ఇంకా ఎక్స్ట్రా సంపాదించుకోవచ్చు. వాళ్ళు ఇంట్రెస్ట్ లేదు ఊరికే పెట్టుకుని ఉన్నారు. అప్పుడు మనకు మన వీడియో చూసి మనకు చాలా కాల్స్ వస్తుంటాయి ప్రతి డిస్ట్రిక్ట్ లో, సార్ ఇక్కడ లోకల్ ఎక్కడ ఉంది అని అడుగుతారు. ఇప్పుడు మీరు వాటర్ బాటిల్ ఫ్రాంచైజీ తీసుకున్నారు కాబట్టి దీని ఇంక్లూడింగ్ అక్కడ ఉందంటే అక్కడ చూడొచ్చు అని చెప్తాము. అక్కడ నుంచి బుక్ అవుతుంది, అక్కడ బెనిఫిట్ కదా డిస్ట్రిబ్యూటర్ కైనా డీలర్ కైనా. మీకు డిస్ట్రిక్ట్ వైజ్ ఎంప్లాయీస్ కావాలన్నారు, అంటే సేల్స్ ఆఫీసర్ వాళ్ళ క్వాలిఫికేషన్ ఏమైనా ఉన్నారు? సేల్స్ ఆఫీసర్ కి వచ్చేసి క్వాలిఫికేషన్ మినిమం ఇంటర్ నుంచి డిగ్రీ వరకు ఉండాలండి. ఈ సేల్స్ ఆఫీసర్ అనే వ్యక్తికి దారుణంగా తెలుగులో మాట్లాడడం అంటే టాకింగ్ పవర్ ఉండాలి. బేసిక్ శాలరీ 15K నుంచి 20K వరకు ఇస్తున్నామండి. ప్లస్ లుకింగ్ అపీరియన్స్ ఉన్నారనుకోండి, మనకు రెజ్యూమ్స్ కింద కనపడుతున్న నెంబర్ కు రెజ్యూమ్స్ పంపించేస్తే ఆ రెజ్యూమ్ చూసేసి మనము వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మెయిన్ రిక్వైర్మెంట్ అయితే ఎవరిని ఎక్కువ తీసుకుంటున్నాం అంటే మెడికల్ ట్రిప్ చేసిన వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇస్తున్నాము. తర్వాత వచ్చేసి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాటర్ బాటిల్స్ చేసింటారు కదా వాళ్ళకి ఇస్తున్నాము. తర్వాత ఈ ఆర్క్లైన్ గురించి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంది మేము నేర్చుకోవాలంటే మనం ఫ్రెషర్స్ అయినా పర్వాలేదు వాళ్ళకి నేర్చుకోవాలనే ట్రైనింగ్ ఇస్తున్నాం. ఉంది అనుకుంటే వాళ్ళని కూడా తీసుకుంటున్నాము. తీసేసుకుని మనమే ట్రైనింగ్ ఇచ్చేసి ఎట్లా రన్ చేయాలి అనేది ఫుల్ ప్లేజ్ గా మార్కెట్ లోకి తీస్తుంది. సూపర్ సార్. చలో సార్ ఒకసారి ప్యూరిఫైర్ గురించి కూడా ఒకసారి. సార్ ప్యూరిఫైర్ లోకి వచ్చేసేటప్పటికి మనకి ఈ మోడల్ వచ్చేసి ప్యూరో సిస్ కంపెనీ క్యాబినెట్ అండి. మనం వచ్చేసి బయోష్యూర్ అని పెట్టాము. దీనిలో మనకి హైడ్రోజన్ రీచ్ ఆల్కలైన్, ఇది ఓన్లీ ఇండివిజువల్ హౌస్ వాళ్ళకి మాత్రమే సరిపోతుంది. ఇప్పుడు మన ఎంఆర్పి వచ్చేసి 22,000 అండి. ఇప్పుడు మనం ఈ సంక్రాంతి సందర్భంగా మనం 18,000కే ఇచ్చేస్తున్నాము. 1 year వ్యారంటీ ఉంటుంది, 3 years సర్వీస్ ఫ్రీ ఉంటుంది. నార్మల్ గా ఎంత నుంచి స్టార్ట్ ఉంటుంది సార్? మన దగ్గర ఇదే స్టార్టింగ్ అండి, స్టార్టింగ్ ఇదే కాబట్టి మనం 22,000 మనం ఎంఆర్పి బెస్ట్ క్వాలిటీలో అని ఇప్పుడు మన సంక్రాంతికి 18K ఇచ్చేస్తున్నాము. 18K ఇచ్చేస్తున్నాము. 1 year వ్యారంటీ ప్లస్ 3 years సర్వీస్ ఫ్రీ ఉంటుంది. నార్మల్ సర్వీస్ అది కామన్ గానే ఉంటుంది. తర్వాత ఇది వచ్చేసి అయనైజర్ అండి, యాక్చువల్గా 2,80,000 అండి. ఈ సంక్రాంతికి 1,53,000కి ఇచ్చేస్తున్నాం. తర్వాత ఇవి వచ్చేసి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాటర్ ప్యూరిఫైర్స్ ఉంటాయి లేదా అండర్ సింక్ కావాలన్నారు వాళ్ళ కోసం ఇదండి. ఇప్పుడు ఈ మోడల్ వచ్చేసి 24K మోడల్ అండి. ఇది మనం ఇప్పుడు ఈ సంక్రాంతికి వచ్చేసి 19K ఇచ్చేస్తున్నాం. ఎవరైనా ఈ సంక్రాంతి లోపు బుక్ చేసుకున్న వాళ్ళకి అవకాశం అండి. లేదంటే ఎంఆర్పి ప్రైస్ ఉంటుంది, ఒకవేళ వచ్చారనుకోండి 1,000 రూపాయలు తగ్గుతుంది. అందుకంటే ఇంకా మోడల్స్ ఉన్నాయి సార్? ఇంకా చాలా ఉన్నాయి సార్. ఒకటి 29 మోడల్ ఉంది, అది ఫుల్లీ డిజిటల్. తర్వాత 3 రకాల వాటర్ ఒకటి, తర్వాత 2 రకాల వాటర్ ఒకటి, 4 రకాల వాటర్ ఒకటి, డిఫరెంట్ మోడల్స్ చాలా ఉంటాయి. చాలా ఉన్నాయి సార్. అన్ని డిస్ప్లే పెట్టాలంటే మనకి స్క్రీన్ సరిపోదు అనేసి కొన్ని పెట్టాము. ఇప్పుడు ఏ మోడల్ అయినా కూడా ఒకటి సింగిల్ అయినా కూడా మనకు ఎక్కడికైనా టోటల్ ఏపీ తెలంగాణ వైడ్ మన టెక్నీషియన్స్ ఉన్నారు కాబట్టి మనకి ఎలాంటి ఇబ్బంది లేదు, మనం పంపిస్తున్నాము. నియరెస్ట్ లో అవుట్లెట్ ఉంది అనుకోండి, అవుట్లెట్ ద్వారా. ఈ వాటర్ బాటిల్ ఫ్రాంచైజ్ తీసుకోవడం వల్ల ఏమైతుందంటే అన్ని ఇంక్లూడింగ్ వస్తాయి. అంటే ప్రతి పల్లెటూరులో కూడా ప్యూర్జెల్ ప్రొడక్ట్స్ సేల్ అయిపోతాయి. ప్యూర్జెల్ అండ్ బెస్ట్ ప్రొడక్ట్స్ మనకు వచ్చేస్తాయి. ఈ ప్యూర్జెల్ వాటర్ బాటిల్స్ యొక్క ఫ్రాంచైజీ తీసుకోవడం వల్ల ఇంక్లూడ్ గా మనం వాటర్ ప్యూరిఫైర్ బిజినెస్ కూడా దాన్ని యాడ్ చేస్తున్నాము. అంటే మోర్ దాన్ గా ప్రతి నెల 50,000 నుంచి 1,00,000 రూపాయలు చాలా మంది మార్కెట్ లో 50,000 రూపాయలు సంపాదించుకోవచ్చు అనేసి చూస్తుంటారు మీరు. కానీ ప్యూర్జెల్ లో నిజంగా 50,000 రూపాయలు వస్తాయి. అది ఎలాగో మీరు తెలుసుకోవాలనుకుంటే, మీరు లైవ్ లో చూడాలనుకున్నా కూడా మీరు కింద కనబడుతున్న నెంబర్ల మీద కాల్ చేశారనుకోండి, మీరు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడము ఎట్లా జరుగుతుందని పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉందంటే త్వరగా జాయిన్ అయిపోండి. ఎందుకంటే ఇక్కడ మన స్ట్రాటజీతో నడుస్తుంది. ప్యూర్జెల్ స్ట్రాటజీతో, ప్యూర్జెల్ మార్కెటింగ్ పవర్ తో, ప్యూర్జెల్ ఒక నాలెడ్జ్ తో మార్కెట్ లో ముందుకెళ్తున్నాము. మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టినంత మాత్రాన్ని ఇన్వెస్ట్ వాళ్ళ నాలెడ్జ్ తో కాకుండా మొత్తం గైడ్ లైన్స్ అంతా కంపెనీ వే. కాబట్టి మాకు ఎవరైనా ఒకటే ఇన్వెస్ట్మెంట్, ఎవరైతే ఫ్రాంచైజ్ ఎవరైతే ముందు తీసుకుంటారో వాళ్ళని హెల్ప్ చేయడం కోసమే మేము ఉన్నాము. కాబట్టి త్వరగా ఈ 15వ తేదీలోపు ఈ సంక్రాంతి లోపు ఎంతమంది రిజిస్టర్ అయితే అంతమంది కాల్ చేసి రిజిస్టర్ అయిపోయింది. మినిమం టోకన్ అడ్వాన్స్ కట్టండి. తర్వాత సంక్రాంతి అయిపోయిన తర్వాత మీరు మొత్తం అగ్రిమెంట్ చేసుకున్నారు అనుకోండి, స్టాక్ అనేది డిస్పాచ్ అవుతుంది. సేల్స్ ఆఫీసర్స్ గురించి చెప్పండి సార్. అండి అదే అండి, ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న సేల్స్ ఆఫీసర్ లో కూడా ధారాళమైన మార్కెటింగ్ నాలెడ్జ్ ఇవ్వడం జరుగుతుంది. యాక్చువల్ గా ఒక MBA స్టూడెంట్ కి ఇచ్చేటువంటి నాలెడ్జ్ అనేది మేము ఇస్తాము. మార్కెట్ ఎట్లా వెళ్ళాలి ఏం లేదు అనేది. అది యాక్చువల్ గా ఈ ట్రైనింగ్ తీసుకోవాలంటే మాకు 50,000 రూపాయలు ఇచ్చి ట్రైనింగ్ తీసుకుంటారు. కానీ మన ఎంప్లాయీస్ కి ఎలాంటి ఛార్జ్ లేకుండా మనమే ట్రైనింగ్ ఇచ్చి మనమే జాబ్ కూడా ఇస్తున్నాము. ఈ జాబ్ వీళ్ళు సేల్స్ ఆఫీసర్ గా జాయిన్ అయిన తర్వాత వీళ్ళలో ప్రమోషన్స్ కూడా ఉంటాయండి. ఎవరైతే మంచిగా స్కిల్ చూపిస్తారో తర్వాత జోనల్ ఇన్ఛార్జ్, తర్వాత హెడ్ అనేది జరుగుతుంది. వాళ్ళను స్టెప్ బై స్టెప్ అంటే గ్రో కావాలా వాళ్ళగా అంటూ నాకంటూ ఒక ఏముందని కాల్ చేశారనుకోండి, 100% గా మేము మాతో పాటు ముందుకు తీసుకెళ్తాం. ఆఫీస్కి వచ్చి విజిట్ చేశారనుకోండి, లేదా కింద కనపడుతున్న నెంబర్లకు, అంటే కనపడుతున్న నెంబర్లో కాల్ చేయడం కంటే కాల్ చేసి డైరెక్ట్ గా విజిట్ అయితేనే ఇంకా చాలా మంచిది. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఒక మంచి వీడియోతో వస్తాను. బై బై.